తెలుగు భాషకు మరింత ప్రాచుర్యం కల్పించి ప్రాచీన గ్రంథాల అధ్యయనానికి ఏర్పాటు చేసిన కేంద్రం అదే. కానీ దిక్కు దివాణం లేకుండా పోయింది. భాష మాట దేవుడెరుగు, దాని అధ్యయన కేంద్రాన్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. దేశంలో ప్రాచీన భాషల అధ్యయనానికి కేంద్రాలను ఏర్పాటు చేసింది కేంద్రం. తెలుగు విషయానికి వస్తే మొదట అధ్యయన కేంద్రం మైసూరులో ఉండేది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవతో అది నెల్లూరులో ఏర్పాటైంది. వెంకటాచలంలో అద్దె లేకుండా భవనాలను ఇచ్చేందుకు స్వర్ణభారత్ ట్రస్ట్ ముందుకు రావడంతో అక్కడ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి తెలుగు భాషకు సంబంధించిన కార్యకలాపాలు ఊపందుకున్నాయి. వివిధ యూనివర్సిటీల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి ప్రాచీన గ్రంథాలపై అధ్యయనం చేస్తున్నారు. అయితే సొంత భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంకటాచలంలోని సరస్వతీనగర్ వద్ద 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారు. ఇటీవలే అడ్డంకులు తొలగిపోవడంతో భూమిని తెలుగు కేంద్రం స్వాధీనం చేసుకుంది. కేంద్రం నుంచి వచ్చిన ₹1 కోటి నిధులతో పనులు ప్రారంభించారు. అయితే కేంద్రం ఇచ్చిన హామీ మేరకు 100 కోట్ల నిధులు విడుదల చేస్తే దాన్ని బట్టి ప్రణాళిక రూపొందించుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నిధుల విడుదల ఆలస్యమవుతుండటంతో వసతులు లేక విద్యార్థులు, పరిశోధకులు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు భాష అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన ఈ కేంద్రానికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని భాషావేత్తలు కోరుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.